రమోన్ గారు, రేపటి సుప్రీంకోర్టు తీర్పు పైనే ఈ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకోబోతాయి రేపటి తీర్పు అనుగుణంగా. సో ఇప్పుడు మనతో మాట్లాడారు శ్రీనివాస్ గారు, మాట్లాడుతూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక తూటాలు లాంటి మాటలు చెప్పారు. నేటి ఫిరాయింపులే రేపటి ఫిరంగులవుతాయి అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఇది చూస్తే కూడా రాజకీయాల్లో నేతి బీరకాయలో నెయ్యి ఈ రెండు కూడా అసాధ్యమేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకొని మేము కూడా అదే పాఠాలు మళ్ళీ చెప్తూ ఉన్నాం వాళ్ళకి అని చెప్తున్నారు. అంటే ఈ ఫిరాయింపులకు సంబంధించి వాళ్ళు చేస్తే కరెక్ట్, వీళ్ళు చేస్తే తప్పు లేదు, ఈ వైస్ వర్సా ఇలాగే నడుస్తూ ఉంది తప్ప దీనికి సంబంధించి ఒక కన్క్లూషన్ మాత్రం ఎండమావిలాగా ఉంది. ఏమంటారు? మీకు దిలీప్ గారికి, అట్లాగే లక్ష్మణ్ గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులు కూడా దిలీప్ గారితో పూర్తిగా ఏకీభవిస్తాను. నేను న్యాయవాదిని కనుక రేపు జరిగిపోయేది ఏముండదు పెద్దగా. నా ఉద్దేశం ఏంటంటే, రేపు కోర్టు ఏమంటదంటే సమయం సరిపోలేదండి. వ్యాఖ్యలకు కోర్టు తీర్పుకు బాగా తేడా ఉంటుంది. మాకు చాలాసార్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఏమన్నారంటే, మీరు హైకోర్టులలో చిన్న కోర్టులలో కూడా మీరు వ్యాఖ్యలు చేయకండి, అనవసర వ్యాఖ్యలు చేసి మరి దానికి కట్టుబడ్డ తీర్పులు కూడా ఇవ్వకండి. అందుకని రేపు తీర్పు అంటూ ఏముండదు. రేపు వస్తే ఏమంటారంటే, కనీసం తగిన సమయం అంటే ఏదో నిర్ణయించుకున్నారా లేదా, ఇప్పుడు మమ్మల్ని నిర్ణయించమంటారా అన్నారు కనుక నిర్ణయిస్తే సమయం నిర్ణయిస్తారు. కానీ రాజ్యాంగ సంక్షోభం రాకుండా స్పీకర్ అధికారాలను అట్లా కాపాడతారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా స్పీకర్ అధికారాలను మన కోర్టు గుంజుకున్న సందర్భం ఎప్పుడు లేదు, ఇప్పుడు ఉండదు కూడా నేను అనుకుంటాను. అందుకనే తీవ్రంగా అంతెందుకు, ఇప్పుడు కోర్టు ధిక్కరనే కదా ఒక రకంగా చెప్పారు. 4 వారాల్లో తేల్చండి అని హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, హైకోర్టు సూచన ఇచ్చిన తర్వాత 4 వారాలు 40 వారాలు అయింది, ఎందుకు తీర్చలేదు చూస్తున్నాం కదా. ఇది అంతే. నేను రేపు పొద్దున ఈ సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ గా ఇచ్చి రేపు భంగపడదు అనుకుంటున్నాను. ఒక మాట చెప్తాను. తండ్రి ముందు కొడుకు సిగరెట్ తాగుతుంటే, సిగరెట్ కొడుకు చాటుకు తాగుతుంటే, తాగుతున్నవారు అని తండ్రి అడిగితే బయటపడతారు కదా. ఇట్లా కోర్టు కూడా తన మర్యాద తను కాపాడుకుంటది. ఇక్కడ రేపు పొద్దున పెద్ద సంచలన తీర్పు ఏమి ఇవ్వదు, కానీ ఒక మాట సూచన చేయొచ్చని నేను అనుకుంటాను. ఇప్పటికి కూడా రాష్ట్రపతి రాజ్యాంగానికి మన కోర్టులకు అతీతుడు, గవర్నర్ కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత కేసులు తప్ప మిగతా దాంట్లో కోర్టును విడిచడానికి వీల్లేదు. ఈ 2 రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. అట్లాంటి స్పీకర్ది కూడా అట్లా ఏం లేదు. స్పీకర్ తప్పు చేస్తే చాలా సార్లు కోర్టు మందలించిన సందర్భాలు ఉన్నాయి. కానీ తమ అధికారం, స్పీకర్ అధికారాన్ని తీసుకున్న సందర్భం ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. కాకపోతే టైం లిమిట్ పెట్టింది. అందుకని నిన్న ఒక మాట సుప్రీంకోర్టు ఒక 2 మాటలు, ఒకటేమో తగిన సమయం అంటే ఎంత సమయం అని అడిగింది ఒకటి. రెండోది మహారాష్ట్రలో లాగా మొత్తం అసెంబ్లీ అయిపోయేదాకా ఉంటారా, రద్దు అయ్యేదా, అసెంబ్లీ కాలపరిమితి అయిపోయేదాకా చేస్తారా అని చురుకు అంటించింది. కనుక రేపు ఏమంటారంటే, ఇప్పుడు నోటీసులు ఇచ్చామంటున్నారు, రేపు నోటీసులు ఇచ్చామంటారు. నోటీసులు ఎక్కడ కూడా నాకు తెలిసి మరి దిలీప్ గారు చెప్పాలి, నోటీసులు ఎక్కడా కూడా టైం లిమిట్ పెట్టలేదు. వీళ్ళకి ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసులో ఫలానా 15 రోజులు చెప్పాను, 20 రోజులు చెప్పాను, ఎక్కడ టైం లిమిట్ పెట్టలేదు. కనుక ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు టైం తీసుకుంటారు. కనుక మేము నోటీసులు ఇచ్చామంటున్నారు. అది కూడా సుప్రీంకోర్టు ఓ మాట అనేది రోజు అన్నారు. ఏమనంటే, నోటీసులు ఇవ్వడానికి 10 నెలలు పట్టిద్దా అన్నది. నోటీసులో స్పష్టత లేదని అప్పటికే మొన్న కేటీఆర్ సంబంధించిన అడ్వకేట్లు చెప్పారు. పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ వేశారు. కనుక ఇందులో రేపు జరగబోయేది ఏమంటున్నారంటే, మళ్ళీ వాయిదా పడుతుంది. కాకపోతే సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే, మీకు టైం ఇస్తున్నాను, ఇంకనైనా సరే దానిలో టైం బౌండ్ లేదు కనుక ఇవ్వండి, లేకపోతే ఎన్ని నెలల లోపల తెప్పించి మీరు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం స్పీకర్దే, నిర్ణయం ఎన్ని రోజులు తీసుకుంటారని అంటారు తప్ప రేపు సుప్రీంకోర్టులో తీర్పు అంటూ రాదు. నెంబర్ 1. ఇక శ్రీనివాస్ గారు అనేది ఫిరంగుల గురించి మాట్లాడితే, అప్పుడు మేము కూడా ఉన్నాం అనుకోకుండా, నేను ఒక డిబేట్ లో ఉన్నట్టున్నాను వేరే టీవీ ఛానల్లో. కానీ ఆనాడు నేనే అదే అన్నా. ఇప్పుడు ఏమంటే, ఉద్యమ ద్రోహులు తీసుకుంటే యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అన్నారు కదా, ఇది కరెక్ట్ కాదు అనుకుంటూ మాట అన్నాను ఆ డిబేట్ లో. ఒకసారి ఇప్పుడు మీకు మంచి అయింది, మీకు స్ట్రెస్ అవుతుంది. ఒకనాడు ఉద్యమ సమయంలో మన రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్నప్పుడు ఆక్రోశించారు కదా, మరి ఇప్పుడు వాళ్ళు మీరు నవ్వుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు కదా. రేపు మీకు కూడా కాలం వస్తుందని ఆడాడు నేను పాలసీగా చెప్పాను. మీకు కూడా కాలం వస్తుంది, అప్పుడు మీరు ఏడవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు పార్టీ వేరే ఉన్నారు కానీ శ్రీనివాస్ గారు ఆ పార్టీలో లేరు కానీ వేరు. కానీ శ్రీనివాస్ గారు ఇంకో బాంబు గెలిచారు. ఇప్పుడు మరి ఇంకో బాంబు ఏంటంటే, ఏది గుర్ర వేరా అనవచ్చు, నేను కూడా అదే అంటున్నాను. కానీ రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ రోజు గారు ఇప్పుడు కూడా సోషల్ కెమిస్ట్రీలో ఇట్లా జరుగుతుందని చెప్పలేము. ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే శ్రీనివాస్ గారు ఒక బాంబు గెలిచారు, వాటి పక్కనేమో బండి సంజయ్ గారు ఏమో ఉండదు అంటున్నారు. దానికి కూడా కొంచెం ఆధారాలు అనిపిస్తుంది. బండి సంజయ్ గారు అనే మాట కొంచెం దగ్గరగా ఉన్నది అనిపిస్తుంది. ఎందుకంటే అది ప్రభుత్వం పడిపోతుందని ఇప్పుడే అనలేదు. మన కడియం శ్రీహర్ లాగా, పల్లా రాజేశ్వరరెడ్డి గారు లాగా అనను. కానీ నేనేమంటున్నాను, మన రేవంత్ రెడ్డి గారి మాటల్లో కొంచెం భావోద్వేగము, అట్లాగే తత్వం మనకు కనపడుతుంది అనిపిస్తుంది. కొంచెం ఫిలాసఫీ కనపడుతుంది. ఫిలాసఫీలో ఏంటంటే,
అందరూ శాకాహారులే రొయ్యలుగా మాయమైనట్టు రాజకీయాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ దానికి వ్యతిరేక భావాన్ని కూడా అపరిచితుల్లాగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి వరుసగా 3 సభల్లో, మొదటిది విద్యాసాగర్ గారి పుస్తకావిష్కరణ సభ, రెండవదేమో మొన్నటి మన దేవేంద్ర గౌడ్ గారి పుస్తకావిష్కరణ సభ, మూడవది నిన్న IAS ఆఫీసర్ గారి మన గోపాలకృష్ణ గారి పుస్తకం. ఈ 3 పుస్తకావిష్కరణ సభలు కొంచెం అది రాజకీయానికి అతీతమైన సభలు కనుక అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే మాట అన్నారు. ఏది ఇది ఆట మొదలైంది, ఆట సరైన విధంగా లేదు, తాను మాట్లాడొద్దని చెప్పుకుంటే అటువంటి పదజాలను మాట్లాడొద్దని చెప్తూనే తాను ఎందుకు మాట్లాడుతున్నాడని చెప్పుకున్నాడు. అంటే అపరిచితుల్లాగా ఇటు విక్రమ్ 2 యాక్షన్ చేసినాడు, డబుల్ యాక్షన్, ఇటు పక్క. రెండోది ఏమన్నారు, నిన్నటికి కూడా చూస్తే నిన్న కూడా మళ్ళా ఇంకో మాట ఏమన్నారు, IAS ఆఫీసర్లు IPS ఆఫీసర్ల మీద ఆరోపణలు చేశారు. నిజమే కావచ్చు, అది వాస్తవంగా ఆయన మాటలో వాస్తవం ఉన్నది. కానీ దాన్ని నియంత్రించాల్సింది ఎవరో అని నేను అంటున్నాను. ఇప్పుడు తాను ఏదైతే చెప్పిండో వాళ్ళకి ఏదో చెప్పిండో, రాజకీయ నాయకులు చెడిపోయినరా, IAS IPS ఆఫీసర్ చెడిపోయినరా, అంటే వాళ్ళ స్థాయి ఎట్లా పడిపోయిందో వీళ్ళ స్థాయి కూడా ఎట్లా పడిపోయింది కదా అంటున్నాను. అంటే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుంటారు రామ్మోహన్ గారు? అంటే ఒక తప్పు చేయమంటే IAS లను 3 తప్పులు చేయమంటున్నారు అని అన్నారు ఆయన. అంటే ఏ ఉద్దేశంతో అంటే అధికారులు పెట్టలేరట. వినని అధికారులు ఎట్లా నియంత్రణ తెచ్చుకోవాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి కదా, తన అధికారంలో ఉన్నాడు, దాన్ని నియంత్రణ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఆరోపణ చేస్తే లాభం లేదు కదా. అవును, నిజంగా చెప్పాలంటే వేరే ఎక్కడ వంకర పెడితే వెన్న వస్తుందో అధికారులు చెప్తారు. 35 ఏళ్ళు ఉంటారు, కానీ జైలు పోయేది వాళ్ళే, అధికారులే పోతారు. రాజశేఖర రెడ్డి గారు జైలుకు పోలే, జగన్మోహన్ రెడ్డి గారు వేరే కేసు అధికారంలో లేడు, ఆయన ప్రోగ్రామ్ కింద జైలుకు పోయిండు. ఇప్పటికి కూడా శ్రీలక్ష్మి గారు పోయినా, బీపీ ఆచార్య పోయినా అధికారులు జైలుకు పోయిండు. రేపటి మన కాంగ్రెస్ కేసుల్లో కూడా ఖచ్చితంగా KTR బోర్డు అధికారులు పోతారంటున్నా. కనుక అధికారులు జ్ఞానం తెచ్చుకోవాలి, కాదంటలేదు. కానీ అధికారులు నియంత్రించాల్సిన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటున్నాను. అది ఒక రకంగా చెప్పినట్టు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు అర్థమవుతుంది నాకు. రెండోది కొంచెం అక్కడ నేను ఇంకొక శ్రీనివాస్ గారు అన్నట్టు ఇంకొక బాంబు తెలుస్తున్నాను. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సరైన టైం ఇస్తలేరు అని చాలా ప్రతిపక్షాలు గొడవ పెడుతున్నాయి. లోపలికి పోయి ఏం మాట్లాడింది వాళ్ళిద్దరికి తెలుసు, మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకు రాహుల్ గాంధీ కళ్ళల్లో ఆనందం అంటే, ఇక్కడ లోకల్ కొన్ని కాంగ్రెస్ లో మంత్రులు ఒక దారి ఎవరి దారి వారిదే, 14 నెలలు పాలన, 14 నెలలు హామీల అమలు కాకపోవడం, రకరకాలుగా కమిషన్ల మీద నడుస్తున్న రాజకీయం చూస్తున్నాం కదా. ఒకసారి 1-2 సార్లు మందలించినట్టు అని ఒక మాట అంటున్నారు, ఏది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి. కనుక ఎట్లయినా సరే ఇంత గట్టిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీని కీర్తిద్దాం, రాహుల్ గాంధీ భజన చేద్దాం, రాహుల్ గాంధీనే బాగా మెచ్చుకుందాం, ఆయన కళ్ళలో ఆనందం చూడడం కోసం నీ కులకరణ నా పదవి పోయినా సరే నేను చివరి ముఖ్యమంత్రి, రెడ్డి చివరి ముఖ్యమంత్రి అయినా సరే అని మాట్లాడుతున్నానంటే కొన్నిసార్లు 2 మాట్లాడిస్తే వాస్తవాలు. ఒకటి బాగా కాన్ఫిడెంట్ తో మాట్లాడతారు, లేకుంటే భయం వల్ల కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి భయం ఏర్పడింది, ఎందుకంటే అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయి, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇక ఫిరాయింపుల విషయంలో కూడా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫిరాయింపుల విషయంలో ఆనాడు ఏం జరిగింది ఇదే జరుగుతుంది. కానీ ఆనాడేమో విడుదల వారి జాయిన్ చేసుకొని వాళ్ళు ఏం చేశారు, కేసులు వేయలేవాడు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే ఒక రకంగా చెప్పి నిర్లిప్తంగా ఊరుకునేది. ఒక్కసారి ఆనాడు కూడా BRS చేసుకున్నాడు, అందరిని ఒకసారి చేర్చుకోవాలి. లెక్క నిండిన తర్వాత CLPని విలీనం చేసుకున్నారు 2 సార్లు కూడా. 2014లో అదే, 2018 తర్వాత గెలిచినప్పుడు అదే. లెక్క నిండిన తర్వాత చేసుకున్నారు అందులో విలీనం. కానీ నిండక ముందు సగం మంది పోయిన వాళ్ళు, 4 పోయిన వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు కదా. శ్రీనివాస్, తలసాని శ్రీనివాస్ గారు అంతే కదా, అక్కడ మా ఎమ్మెల్యే గెలిచిండు, ఇక్కడికి వచ్చి మంత్రి అయ్యిండు. ఇప్పుడు ఇవాళ కదా దానం నాగేంద్ర ఎట్లా చేసిండు. అందుకని ఆనాడు లెక్క నిండేదాకా ఆగిండ్రు. కానీ లెక్క నిండేదాకా ఆగకుండా 10 మంది మీద కేసు పడ్డది కదా. ఇప్పటికీ డోలాయమైన స్థితిలో 8 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేరిన ఫిరాయింపుదారులు 2 మాత్రమే ఓ గట్టిగా, అంటే రేపు ఆధారాలు దొరికే రకంగా ఉన్నది. ఒకరేమో కడియం శ్రీహరి, ఒక మొట్టమొదటి ఆయనేమో దానం నాగేంద్ర. ప్రతిపక్ష తారక పార్టీ తుమ్మితే ఉసిపోయే ముక్కు తీసుకున్నాడు ఆ వరకెప్పుడు గాంధీ గారు. మిగతా 7 నాటకం ఆడుతున్నారు, చూశారు కదా. నేను ఇంకా ఎమ్మెల్యేనే కాంగ్రెస్ మణిపాల్ రెడ్డి అంటున్నాడు, KCR గారు బొమ్మ పెట్టుకున్నారు. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ఏంటంటే రేపు జరగబోయేది ఏం చెప్తున్నానంటే, ఈ 10 మంది ఇందులో నుంచి చాలా మంది గోడ మీద పిల్లలు ఉన్నారు. రెండోది కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీలో 8 మంది వేరే దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. అసలు రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సింది ఏంటంటే 8 మంది పోతారా అనేది ఒకటి ఉన్నది. BRS ప్లాన్ ఇంకొకటి కూడా ఉండొచ్చు. ఇదే హరీష్ రావు లేకుండా వీళ్ళందరూ కలిసి ఓ 25 మందిని తీసుకుంటే, అట్లే చీటి తీసుకుంటే, అంటే అప్పుడు ఫిరాయింపు చట్టం కింద రాకుండా ఏముంటారు. కానీ ప్రభుత్వం పడగొట్టడానికి మాత్రం అవకాశం ఉంటుంది అంటున్నాను. అదేమో చాలా దూరం, ఢిల్లీ బహు దూరం అంటే ఎక్కువ మంది రావాలి. 16 మంది ఉంటే మాత్రం ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ 16 మంది హరీష్ రావు నేతృత్వంలో పోయి ముఖ్యమంత్రి అవుతారు అనేది మాత్రం ఇది కొంచెం చాలా పెద్ద ఊహాజన సమస్య అనుకుంటున్నాను నేను. కాదు, హరీష్ రావు గారు నాకు తెలిసి
ఒక మిత్రుడిగా చెప్తున్నాను. నాకు తెలిసి ఆయన రాజకీయాలు ప్రారంభం నుంచి కేసీఆర్ గారి దగ్గర పిఏగా పనిచేసినప్పుడు చూసిన వాడిగా చెప్తున్నాను. ఆయన మామ బతికుండగా ఎలాంటిటువంటి పనులు చేయడు. ఎప్పుడు చేస్తే అంటున్నానంటే ఆయన తర్వాత అందరం ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను కనుక ఆయన గురించి అనొద్దు మన పెద్ద ఆయన. కానీ ఆ తర్వాత ఆ కేసీఆర్ తరం తర్వాత మాత్రం కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు పెడితే ఖచ్చితంగా పార్టీలో మన హరీష్ రావుకే ఉంటది. అది జనం అనుకుంటున్న మాటలు ఇద్దరి మధ్యన. కనుక బండి సంజయ్ గారు అనుకున్నది ఏదైతే అంటుండేదో అది ఎక్కువ వాస్తవమే అవకాశం ఉంది. కేసీఆర్ గారు రిటైర్ అయినాక